ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. మన టీవీ స్క్రీన్ పై బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశంలో 31 మంది ఎమ్మెల్యే అభ్యర్థులపై గులాబీ బస్ సీరియస్ అయ్యారు. సర్ ఓటర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూపై బిఎల్ఓ లిస్ట్ ఇవ్వని ఎమ్మెల్యేలపై నాయకులపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. 31 నియోజకవర్గాల నుంచి లిస్ట్ రాలేదన్న కేసీఆర్ సర్ విషయంలో అప్రమత్తంగా ఉండకపోతే నష్టపోతామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు ఇదే సరిగ్గా చూసుకోకపోతే రేపు ఎమ్మెల్యేగా ఏం చేస్తారంటూ క్లాస్ స్పీకర్ కేసీఆర్ సభ్యత విషయంలో చురుగ్గా పనిచేయాలని, లేదంటే రేపు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనంటూ మనసులోని మాట చెప్పేశారు ఆయన. బీఆర్ఎస్లో రాష్ట్ర స్థాయి కమిటీలు మాత్రమే యాక్టివ్లో ఉండగా త్వరలో అన్ని స్థాయిల్లో కమిటీలు ఫిల్ చేస్తామని కేసీఆర్ చెప్పారు. క్షేత్రస్థాయిలో పనిచేయాలి, సోషల్ మీడియాలో హడావుడి కాదంటూ అక్కడికి వచ్చిన ఇన్ఛార్జీలు కావచ్చు, ఎమ్మెల్యేలకి గట్టి క్లాస్ స్పీకర్. సో ఇప్పటికే ఫీల్డ్లో యాక్టివ్గా ఉండాలి. సోషల్ మీడియాలో కేవలం ఆ యొక్క సాంగ్స్ కావచ్చు, వాళ్ళు చేస్తున్న చిన్న పనైనా దాన్ని పెద్దగా ఎలివేట్ చేసి చూపించడం కేసీఆర్కి నచ్చలేదు. సో వాళ్ళు ఎవరైతే ఫీల్డ్లో యాక్టివ్గా లేని వారిపై సీరియస్ యాక్షన్ ఉంటుందంటూ కేసీఆర్ చెప్పారు. సో ఇప్పటికే 31 మంది అభ్యర్థులపై నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, దాంట్లో మాజీ ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు. సో వాళ్ళు బిఎల్ఓ లిస్ట్ ఇవ్వకపోవడంపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నేపథ్యంలో కవిత, సో ఇప్పటికే కొంతమంది బీఆర్ఎస్ నాయకులు నాకు టచ్లో ఉన్నారంటూ కవిత ఆవిర్భావం రోజు చేసిన వ్యాఖ్యలు కావచ్చు, అయితే టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేనగా పార్టీ పెట్టిన తర్వాత ఆవిడ మాట్లాడిన మాటలు అండ్ కేటీఆర్ కావచ్చు, ఇటు కేసీఆర్ ఇచ్చిన రియాక్షన్స్ మనం కొన్ని డాట్స్ కనెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తే వాస్తవానికి కేసీఆర్ పెట్టిన టీఆర్ఎస్ అసలు టీఆర్ఎస్ఏ కాదని, ఏదైతే బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ హక్కుల్ని ఆయన రాచారంటూ కూడా కవిత చాలా గట్టిగా మండిపడ్డారు. సో ఇలాంటి నేపథ్యంలో ఈ యొక్క 31 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇటు కవితకి దగ్గరగా ఉన్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న వేళ, సో ఇటు కేసీఆర్ ఏదైతే కీలక వ్యాఖ్యలు చేశారు, సో వాళ్ళపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఒకవేళ కనుక మీరు అక్కడొక్కాలు ఇక్కడొక్కాలు వేస్తారంటే కుదరదు, లేదు ఫుల్ ప్లెజ్డ్గా పనిచేద్దామంటే చేద్దాము, లేదంటే కనుక మీ దారి మీరు చూసుకోండి అంటూ ఇండైరెక్ట్గా కేసీఆర్ నియోజకవర్గ ఇన్ఛార్జీలకు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలకు కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు చాలా గట్టిగా క్లాస్ స్పీకర్. సో అంటే మరి ఒకవేళ 31 స్థానాల్లో ఎమ్మెల్యేలని మార్చడం అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ టాస్క్. ఎందుకంటే గతంలో 2024 ఎలక్షన్స్లో ఏపీలో మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి దాదాపుగా 60 నుంచి 70% వరకు అభ్యర్థుల్ని వెంటనే ఆయన మార్చేశారు. సో మార్చిన తర్వాత సో ఆ విజయం నల్లేరు మీద నడకలాగే ఉంటుంది, జగన్ చూసి ఓటేస్తారు, లేకపోతే డైరెక్ట్ బెనిఫిట్స్ని చూసి ఓటేస్తారని చెప్పి చాలామంది అనుకున్నారు. కానీ అక్కడ సీన్ మొత్తం రివర్స్ అయింది. మరి ఇలాంటి నేపథ్యంలో కేసీఆర్ ఈ యొక్క అంటే ఒక ప్రత్యేక పరిస్థితిని తీసుకొస్తున్న నేపథ్యం, మరి అసలు అంటే ఎలాంటి కాన్సిక్వెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది? పర్టికులర్గా ఏదైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారినప్పటి నుంచి సో రాష్ట్ర రాజకీయాల్లో కాస్తంత యాక్టివ్గా ఉండట్లేదు. కేవలం వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ మాత్రమే ట్విట్టర్లో కావచ్చు, లేదంటే సోషల్ మీడియాలో కొన్ని ఇష్యూస్ని రైజ్ చేస్తున్నారు. హరీష్ రావు కూడా అంతంత మాత్రంగా నామమాత్రంగానే ఉంటున్న పరిస్థితి. సో ఇటు ఎప్పుడైతే కవిత బయటకు వచ్చి గుంట నక్కలు దగ్గర ఉన్నారు, అసలు ఆయన కేసీఆర్ కాదు, పాత మనిషి కాదు, ఆయనలో కొత్త మనిషి ఎంటర్ అయ్యారు అంటే ఆవిడ మాట్లాడిన మాటలకి ఇప్పుడు కేసీఆర్ 31 మంది ఎమ్మెల్యే అభ్యర్థులపై అండ్ నాయకులపై, నియోజకవర్గ ఇన్ఛార్జీలపై సీరియస్ అవ్వడం నిజంగా ఒక చర్చకు దారితీస్తుంది తెలంగాణలో. సో ఇప్పటిదాకా 2.5 ఏళ్ల రేవంత్ రెడ్డి సర్కార్ పరిపాలనలో అంటే కొన్ని సూపర్ 6 హామీల్లో కొన్ని నెరవేర్చారు, కొన్ని నెరవేర్చలేదు. సో అంటే ఆబ్వియస్లీ ఏ ప్రభుత్వం మీదైనా సరే ఒక 1 ఇయర్ దాటిన తర్వాత అసంతృప్తి రావడం అనేది కామన్ పీపుల్లో అదొక పరిపాటిగా మారుతుంది. సో అలాంటి నేపథ్యంలో బీఆర్ఎస్ ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉండి ప్రజల్లో ఉంటూ ప్రజలకి మేమున్నామనే భరోసా ఇస్తూ వాళ్ళకి వెళ్లాల్సింది పోయి సో వీళ్ళ కుంపట్లుగా మారిన తరుణంలో ఇప్పుడు మళ్ళీ ఆయన చాలా రోజుల తర్వాత ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఏదైతే కవిత చెప్పారు బీఆర్ఎస్ ఎయిమ్ ఒక్కటే, ఆ బీఆర్ఎస్ అంబిషన్ ఇన్ మైండ్ ఒక్కటే. సో పెద్దసారి ఏమో ఫామ్ హౌస్లో ఉండాలి, చిన్నసారి ఏమో సీఎంగా ఉండాలంటూ ఆవిడ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, దాని తర్వాత కేటీఆర్ యొక్క మీటింగ్కి రాకపోవడం కావచ్చు, మొన్న జరిగిన ఏదైతే జీవన్ రెడ్డిని పొగట్టం కావచ్చు. సో అంటే ఒక రకంగా బీఆర్ఎస్లో వింటేజ్ ఫామ్ ఏర్పడుతుంది. అంటే పాత నాయకులు, అవుట్డేటెడ్ పొలిటీషియన్స్ అందరూ కూడా ఇక్కడ బీఆర్ఎస్లోనే ఉంటున్నారు అనే ఒక భావన చాలా మంది ఏర్పడింది. సో ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ కేసీఆర్ 31 మంది నాయకులు అంటే ఆ బిఎల్ఓ లిస్ట్ ఇవ్వడం అనేది
సర్ ఇంటెన్సివ్ సమీక్షలో ఆ సర్ అనేది ఒక సర్వే అయితే ఒక కాన్సెన్సీలో డీలిమిటేషన్ జరిగిన లేదంటే మహిళల రిజర్వేషన్ బిల్లు అమలైన సో దానికి సంబంధించి కొన్ని కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యామ్నాయాలను ఏర్పాటు చేస్తుంది గ్రౌండ్ లెవెల్లో. ఒకవేళ ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అనే కాన్సెన్సీలో ఎవరెవరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంత, చనిపోయిన వాళ్ళు ఎంతమంది, అసలు ఇక్కడ ఓటు హక్కు లేని వాళ్ళు ఎంతమంది, ఎవరికి 2-3 ఓటు హక్కులు ఉన్నాయి. సో ఇలాంటివి సర్లో తేట తెలంగాణ ఉన్నాయి. అంటే ఒక ఊర్లో ఒక గ్రామ స్థాయిలో ఒక వార్డు స్థాయిలో ఎవరైతే యాక్టివ్ మెంబర్స్ ఉంటారో, ఎవరైతే యాక్టివ్ ఓటర్స్ ఉంటారో గత 2 సార్లు ఎలక్షన్స్లో 2019 కావచ్చు, 2023 కావచ్చు, లేదంటే ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఎక్కడైనా గడిచిన 2 కాన్సిక్యూటివ్ టైమ్స్లో ఎవరైతే ఓటు హక్కును వినియోగించుకోరో వాళ్ళ ఓటు హక్కు ఇప్పుడు మురిగిపోబోతుంది సర్వే ప్రకారం. మరి ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ పర్టికులర్గా సర్వే ఒకవేళ కనుక యాక్టివ్ అయితే తెలంగాణలో నిజంగా బీఆర్ఎస్కి చాలా మైనస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఏది అయినప్పటికీ ఇక్కడ బీఆర్ఎస్ మనుగడ కష్టమా అంటే ఒక రకంగా గ్రౌండ్ లెవెల్లో అవునని సమాధానాలు వినిపిస్తున్నాయి. సో బీఆర్ఎస్కి ఉన్న కట్టర్ ఓటు బ్యాంక్ అలాగే ఉంది. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు కావచ్చు, ఏదైతే రీసెంట్గా డీలిమిటేషన్ ప్రక్రియ గురించి పిఎం మోడీకి రాసిన లెటర్ దగ్గర నుంచి ప్రియాంక గాంధీ రేవంత్ రెడ్డిని పర్సనల్గా అప్రిషియేట్ చేయడం దగ్గర నుంచి, ఏదైతే బిల్లు పార్లమెంట్లో వీగిపోవడం దగ్గర నుంచి నిజంగా కాంగ్రెస్కి ఒక రకంగా దేశవ్యాప్తంగా కాస్త బలం పెరుగుతూ వస్తుంది. సో నేషనల్ పాలిటిక్స్ని చాలా దగ్గరగా అబ్జర్వ్ చేసే మానిటర్ చేసే ప్రతి ఒక్క కామన్ పీపుల్కి సో అంటే కాంగ్రెస్ ఇది చేస్తుంది, దేశం కోసం చేస్తుంది అనే భావన చాలా మంది ఏర్పడింది. సో ఇలాంటి నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఈ యొక్క కాంగ్రెస్ కావచ్చు, ఎవరి స్ట్రాటజీలు వాళ్ళు అవలంబిస్తున్నారు. కానీ అల్టిమేట్గా ఏదైతే కవిత బయటకు వచ్చి మళ్ళీ టీఆర్ఎస్ అనే పేరుని తెలంగాణ రాష్ట్ర సేనగా పెట్టిన తర్వాత సో టీఆర్ఎస్ అనేది తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, తెలంగాణ మహిళలు కావచ్చు, తెలంగాణ సామాన్యులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఒక ఎమోషనల్ నేమ్ అనమాట. అంటే పార్టీ ఆ పార్టీ వల్లనే సో ఇవాళ మనం ఉన్నాము అనే ఇది జనాల్లోకి చాలా ఇదిగా వెళ్ళింది. కానీ పార్టీ మారిన తర్వాత ఏదైతే దేశ రాజకీయాల్లోకి బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన తర్వాత ఆ పేరుని అంతా క్యాచ్గా లేదు, జనాలు కూడా ఓన్ చేసుకోలేకపోయారు. ఎందుకంటే బీఆర్ఎస్గా మారిన తర్వాత చాలామంది పార్టీ నేతలే చాలా బహిరంగంగా ఒప్పుకున్నారు. ఈవెన్ మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, టీఆర్ఎస్కు ఉన్నంత యాప్ట్ ఆ క్యాచీ వర్డ్ బీఆర్ఎస్లో లేదు, జనాలు తీసుకోలేకపోతున్నారు అనే భావన చాలా మందిలో వెలువడింది. అయినా సరే మౌనం వహించిన కేసీఆర్ కేవలం ఫామ్ హౌస్కే పరిమితమయ్యి ఆ బీఆర్ఎస్ కూడా పట్టించుకోలేదు, ఇంకా కేవలం కేటీఆర్నే సీఎం చేయాలనుకున్నారు. ఇలాంటి కాన్సిక్వెన్స్ నేపథ్యంలో ఇప్పుడు కవిత చాలా గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. సో కవితను కూడా ఆబ్వియస్లీ అంటే టీఆర్ఎస్ అనేది ఒక బిస్లరీ బాటిల్ అనేది ఒక ఒరిజినల్, సో దానికి డూప్గా ఉంటుంది అని చెప్పి కూల్గేట్ అని సో ఇలాంటివి ఒక రియాక్షన్ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కవితని ఢీకొట్టే ప్రయత్నం బీఆర్ఎస్ చేయలేదు అనే భావన నిజంగా తెలంగాణ సమాజంలో నెలకొంది. సో ఇలాంటి నేపథ్యంలో పార్టీ అధికార ప్రతినిధులు ఏదైతే రాష్ట్ర కార్యవర్గం కావచ్చు, ఇటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, అయితే నియోజకవర్గ ఇన్ఛార్జీలు వీళ్ళందరితో బీఆర్ఎస్ భవన్లో సమావేశం ఏర్పరిచిన కేసీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం సోషల్ మీడియాలకే ఆ యొక్క ఎలివేషన్స్కి పరిమితం కావద్దు, మీ యొక్క కాన్వాయిల్ని తీసుకొని ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవడం, ఫేస్బుక్లో పెట్టుకొని ఏదో మేము చేస్తున్నాం అనే డూపు ఆ యొక్క హెల్యూసినేషన్లో ఉండొద్దు. సో బయటికి రండి, బయటకు వచ్చి ప్రజాక్షేత్రంలో ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటేనే మనం ఏమన్నా చేయగలం అని చెప్పి ఆయన మాట్లాడారు. ఇప్పటికే సర్ ఇంటెన్సివ్ రివ్యూలో సర్ నివేదిక ప్రకారం ఏదైతే ఆ యొక్క నియోజకవర్గాల బూతుల వారీగా లేకపోతే వార్డుల వారీగా ఓటర్ లిస్ట్ ఉంటుందో ఏ ఓటర్లు వెళ్ళిపోతున్నారు, ఏ ఓటర్లు వెళ్ళిపోవట్లేదు, సో మన దగ్గర ఉన్న ఓటు బ్యాంక్ ఏంటి, లాస్ట్ 2 times వెయ్యని వాళ్ళు ఎవరు ఏంటనేది ఒక లిస్ట్ తెమ్మని చెప్పారు. సో ఆ లిస్టు ప్రకారం ఈ యొక్క 31 మంది నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు అండ్ ప్రజాప్రతినిధులు ఎవరు కూడా బిఎల్ఓ లిస్ట్ తీసుకురాలేదు. సో దీని ప్రకారం చూసుకుంటే కవిత ఇంపాక్ట్ బీఆర్ఎస్ పైన చాలా గట్టిగా కనిపిస్తుంది అనే వాదన నిజంగా తెలంగాణ సామాజిక వర్గంలో చాలా బలంగా వినిపిస్తుంది. సో ఏదేమైనప్పటికీ
కవిత ఎఫెక్ట్ మరి బీఆర్ఎస్ పైన పడిందా? మీరేమనుకుంటున్నారు? మస్ట్ గా కామెంట్ చేయండి.